విష్ణుప్రియ హోటల్లో శ్రీకాంత్ గారు 3వ ఫ్లోర్ లో నుంచి 2వ ఫ్లోర్ లోకి వచ్చిన ఎవడో నమ్ముడులే గాని ఇప్పుడు నువ్వు చెప్పే అన్ని కూడా ఏమవుతుందో తెలుసా? అలీ చెప్పనా, ఈడు ఏదో చేసేస్తున్నాడు, ఏదో చెప్పేస్తున్నాడు అనుకుంటారు అంతే. నన్ను ఇన్వాల్వ్ చేయకండి సారీ గారు. చెప్పనా, నేను చాలా చెప్పాల్సి వస్తుంది నీ గురించి. నాకు చెప్పరా. కృష్ణారెడ్డి గారి మా క్రిష్ బర్త్డే సందర్భంగా అందరికి నమస్కారం అండి. సార్ ఇక్కడ ఏం లేదు, మా చక్రి ఏంటంటే సడన్ గా మాట్లాడుతూ ఒక పాయింట్ తీసుకుంటాడు. ఆ పాయింట్ తీసుకోగానే మనం వీక్ అయిపోతాం అనుకుంటాం, కానీ కాదు. ఆడంత మంచోడు, శ్రీకాంత్ అంత మంచోడు ఈ ప్రపంచంలో లేడు. చక్రి అంత మంచోడు ఈ ప్రపంచంలో లేడు. మా గురుగారు ఎస్వి కృష్ణారెడ్డి గారు అంత మంచి డైరెక్టరు నిజంగా చెప్పాలంటే అసలు చిన్న యూనివర్స్లో లేరు. అంటే చేయకు కూడా అపకారం చేయరండి, ఎందుకంటే అంత మంచి వ్యక్తి. పెద్ద ఆర్టిస్ట్ నుంచి జూనియర్ ఆర్టిస్ట్ దాకా మీరు అని అంటారు తప్ప నువ్వు కానీ అరే రారా అంటాం కానీ ఎప్పుడు లేదండి అది. ఎందుకంటే నేను దాదాపు 35 సంవత్సరాలు మా జర్నీ కృష్ణారెడ్డి గారి కుటుంబంలో ఒక మెంబర్గా మేమందరం మెంబర్స్. అలాగే శివాజీ రాజా, అలాగే ఉత్తేజు, బండల గణేష్, శరత్ కెమెరామెన్ గారు, అలాగే మా రైటర్ దివాకర్ బాబు గారు, అలాగే మా నిర్మాత కిషోర్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు సుచిత్ర అండ్ అలాగే ఇప్పుడు మా హరితాప్ రెడ్డి గారు ఎంటర్ అయ్యారు. సో వారు తీసిన సినిమా వేదవ్యాస్ ఇది పెద్ద హిట్ అవ్వాలని, మళ్ళీ కృష్ణారెడ్డి గారు డైరెక్షన్లో, మళ్ళీ ప్రతాప్ రెడ్డి గారు నిర్మాతగా మేమందరం మళ్ళీ ఆ సినిమాలో యాక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత అద్భుతమైన అవకాశం కల్పించినందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అలాగే 43 సినిమాలు డైరెక్టర్ గారు తీస్తే 40 సినిమాల్లో నేను యాక్ట్ చేశాను, 3 సినిమాలు తప్ప. అలాగే 38 సినిమాలు మ్యూజిక్ డైరెక్టర్గా చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇప్పుడే చూసాం సాంగ్స్. నిజంగా 35 ఇయర్స్ బ్యాక్ మేమందరం చిన్నపిల్లలు అయిపోయాం, నేను కానీ చక్రి కానీ శ్రీకాంత్ కానీ. అండ్ కృష్ణ గారు కమ్బ్యాక్ సినిమా #1 సినిమా, ఆ సాంగ్ చూస్తుంటే అసలు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. గురుగారు ఇలాగే మీరు మళ్ళీ 100 సంవత్సరాలు ఫంక్షన్ చేసుకోవాలి. ఆ ఫంక్షన్లో నేను, శివాజీ, చక్రి, శ్రీకాంత్ నువ్వు కూడా నేను చేయబట్టుకుని తీసుకెళ్తా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.